సినిమా మాత్రం సూపర్, బ్లాక్ బస్టర్ సూపర్. టాలీవుడ్లో డైనోసార్ ఎవరంటే ప్రభాస్ అంటాము, కోలీవుడ్లో డైనోసార్ ఎవరని అది వన్ అండ్ ఓన్లీ యష్ అని చెప్పుకోవచ్చు. పుష్ప 2 రికార్డులు వారం రోజుల్లో లేపేస్తుందా? 2 రోజులు చాలన్న, 2 రోజులు ఆల్రెడీ బయటకు వచ్చాం కదా. యా విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్, చాలా రిచ్గా అనిపించింది విజువల్గా. టాక్సిక్ ఎలా ఉంది బ్రో? నా నిజంగా టాక్సిక్ అనే సినిమా చూసినా ఒక వెనమస్, ఒక ఏమంటారు పాయిజన్ యష్ అయితే కనిపించిండు. నిజంగా చెప్తున్నా, ఎవరైతే బాలీవుడ్ వాళ్ళు దురేందర్ అని ఎగురుతున్నారో లెఫ్ట్ లెగ్తో అంతా మీ రికార్డులు పోయేదో చెత్త కొట్లో పడితే ఆ రేంజ్లో ఉందని చెప్తున్నా. రైట్ లెగ్ పుష్ప అని చెప్పలేనా, కానీ నిజంగా చెప్తున్నా దంగల్ అని చెప్తా. దంగల్ని కూడా తీసేస్తుంది ఇది, ఆ రేంజ్లో ఉంది. అంటే కేజీఎఫ్తోనే మొత్తం చూపించేసిండు, ఇంకేముంది చూపించడానికి అని అనుకున్నా నేను. అన్న ఏం అడుగుతున్నావన్నా బాబో, అయ్యమ్మా పిచ్చెక్కిచ్చేసాడు అసలు గెటప్. రాకీ బాయ్ నా గెటప్లో చూస్తుంటే నాకైతే అసలు పిచ్చి లేచిపోయింది అసలు. బా ఆ ఒక్కొక్క సీను ఒక్కొక్క హైలైట్ అనిపించింది. ఇప్పటివరకు ఉన్నాయన్న సినిమాలు తొక్క వదలపడదు ఇప్పుడు అంతే. ఒక్క ముక్కతో చెప్తున్నా, ఇప్పటివరకు వచ్చిన సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి పడదు. ఇంకా ఒక్క అన్న కేజీఎఫ్ 2 కాదు, ఈ సినిమా చూస్తుంటే లేడీ డైరెక్టర్ అంట. అసలు లేడీ డైరెక్టర్ ఏమన్నా అన్న అసలు నాకైతే మాత్రం సందీప్ వంగకి 100 రెట్లు ఎక్కువ ఆవిడ. ఆ రేంజ్లో అనిపించింది. బాబా పిచ్చెక్కిచ్చేసాడు మామూలుగా. అసలు నిజంగా రాకీ బాయ్న ఆ గెటప్లో చూస్తుంటేనే అసలు ఆ లుక్, ఆ బాడీ ఎలివేషన్స్ కానీ అబ్బాబ్బాబ్బాబ్బా అన్న సినిమా మాత్రం ఎక్కడికంటే ఇప్పటి వరకు తెలుగు పాన్ ఇండియా కాదు కదా, పాన్ వరల్డ్లో కూడా ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వలేదు అనిపించింది నాకు. పుష్ప 2 రికార్డులు వారం రోజుల్లో లేపేస్తుందా? 2 రోజులు చాలన్న, 2 రోజులు ఆల్రెడీ బయటకు వచ్చాం కదా. మాకు అర్థమైపోతుంది సినిమా ఏ రేంజ్ అనేది మామూలుగా లేదు. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు నేను చెప్తున్నాను కదా నా ఇప్పటి ఇలాంటి సినిమా రాలేదు, అలాంటి సినిమా వచ్చింది. సూపర్ అండ్ సూపర్. అసలు నిజంగా ఆ గెటప్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అబ్బాబ్బా అసలు ఆ ఎలివేషన్స్ కానీ మామూలుగా లేదు. అసలు నిజంగా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. యష్ సినిమా చూసేస్తున్నాం అన్న, నిజంగా చెప్తున్నా ఏముందన్న సినిమా మాత్రం కేజీఎఫ్ కంటే మించిపోయిందన్న సినిమా. ఇచ్చి పడేసిండు, రాసి పెట్టుకోండి. మళ్ళీ కేజీఎఫ్ రికార్డు కొడుతుంది సినిమా అన్న. యష్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేసిరు. ఇది ఒక సినిమా మంచి హిట్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టేసిండు. మళ్ళీ నాకు అర్జునుడి గుర్తొచ్చిండు, అప్పుడప్పుడు సీన్స్ చూస్తుంటే అంత కొత్తదనం చూపించిండు. సినిమా మాత్రం ఎక్కడో తీసుకుపోయిన సినిమా, రాసి పెట్టుకోండి. ఒక తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. యష్ గారి కెరియర్లో మళ్ళీ కేజీఎఫ్ తర్వాత రికార్డ్ కొట్టి చూపిస్తాడు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం సూపర్, బ్లాక్ బస్టర్ సూపర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూస్తారు, షాక్ అవుతారు. అసలు ఈ రేంజ్ అయితే ఇప్పుడు కేజీఎఫ్ 1, 2 చూసి ఒక ఎక్స్పెక్టేషన్ చూస్తారు కదా, ఈ సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ 100 రెట్లు పెరిగిపోయి మైండ్ ఫీజ్ అయిపోతుంది. అసలు ఏం సీన్స్, ఏం యాక్షన్ సీన్స్, ఏం గెటప్లు, అబ్బాబ్బా సినిమా లేడు. నిజం చెప్తున్నా కదా, అసలు లేడు. పాన్ ఇండియాలో కాదు కదా, పాన్ వరల్డ్లోనే యష్ని మించిన హీరో రాలేడు కూడా అనిపించేలాగా అయిపోయింది. ఇంక ఇలాంటి సినిమా ఇంకో 2-3 పడితే అసలు మనోడు ఎక్కడికి వెళ్ళిపోతాడో ఏందో. యానిమల్ రేంజ్లో ఉన్నాయా అన్న? యానిమల్ కూడా సరిపోదన్న. అంటే నిజంగా చెప్తున్నా, ఆ డైరెక్టర్ అయితే సందీప్ రెడ్డి వంగ అన్న, లేడీ సందీప్ రెడ్డి వంగ అన్న. అసలుకి ఆయనకు చెప్పేటప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్లా చెప్తుందో మనకు తెలియదు, కానీ నీ అమ్మ ఊర మాస్ కల్టు చూపించింది. గడ్డం లేకున్నా గడ్డం ఉన్నా సరే రొమాన్స్ చేసేంత సత్తా ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా. మళ్ళా ఏమంటారు, ఆ యష్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చింది. నిజంగా దేంట్లోనా మన టాలీవుడ్లో డైనోసార్ ఎవరంటే ప్రభాస్ అంటాము, కోలీవుడ్లో డైనోసార్ ఎవరని అది వన్ అండ్ ఓన్లీ యష్ అని చెప్పుకోవచ్చు. కంపల్సరీ పుష్ప రికార్డులు అసలుకి చరిత్రలో కూడా మిలగవు, ఆ రేంజ్లో ఉంది. నిజంగా నేను ఒక అల్లు అర్జున్ ఏమంటారు ఫ్యాన్ అయినా సరే కానీ చెప్తున్నా, అంటే సినిమాలో అంత మ్యాటర్ ఉంది.